డూడు 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 త్వరగా లే డూడు. నిద్రపోయింది ఇంక చాలు. త్వరగా లే డూడు. అబ్బో బుబు, ఇంకా 5 నిమిషాలు బుబు, లేస్తాను. నో, లేదు లేదు, ఈరోజు శ్రీరామనవమి. తొందరగా లేచి స్నానం చేయి డూడు. పూజ కూడా చేయాలి. ఓహో, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి బుబు. భయపడకు, దేవునికి పూజ చేస్తాముగా. అందంగా రెడీ అవుదాం, సరేనా బుబు? సరే బుబు, స్నానం అయిపోగానే నువ్వు శ్రీరాముడు కదా చెప్పు బుబు. బూబు, ముందు పువ్వులు వేయి బూబు. తర్వాత భజనలు కూడా చేద్దాం. ఇదిగో ఆ దీపం కూడా వెలిగించు బూబు. ప్రసాదము పెట్టాలి కదా బూబు, మనం మర్చిపోయాం. ఆ పానకం ఇవ్వి బూబు. ప్రసాదం కూడా పెట్టేశాం బూబు. బుబు, నాకు గంట మోగించడం చాలా ఇష్టం బుబు. మోగించైనా, గంట మోగించైనా? అవునా డూడు? సరే అయితే మోగించు డూడు. బూబు, ఈ శ్రీరాముడు ఎవరు? ఎందుకు పుట్టినరోజు జరుపుకుంటాం మనం? చాలా మంచి ప్రశ్న డూడు. ఇప్పుడు చిన్ని కథ చెప్తాను. పురాతన కాలంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆయన విష్ణు అవతారము. రాక్షసులను నశింపజేయడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి భూమిపైకి వచ్చారు. ఆయన జీవితం ధర్మం, భక్తి, ప్రేమతో నిండి ఉంది. అందుకే ఆయన జన్మదినమైన శ్రీరామనవమిని భక్తితో జరుపుకుంటాము. ఇళ్లను శుభ్రం చేస్తారు, పూజలు భజనలు చేస్తారు, రాముని కథలు కూడా చెబుతారు. రాముని ప్రేమ, లక్ష్మణుని నిష్ఠ, హనుమంతుని భక్తి మనస్ఫూర్తిని ఇస్తాయి. వావ్ బుబు, రాముడు నిజంగా హీరోలా ఉన్నాడు. నిజంగా గొప్పవాడు బుబు. నాకింత చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ బుబు. థ్యాంక్ యూ బుబు. అవును డూడు, మనము మంచి వాళ్ళం కావాలి. రాముడిలా మంచి మనసుతో ఉండాలి. జై శ్రీరామ్. అందరికీ శాంతి సంతోషం కలగాలని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్. బుబు, అందరికీ ప్రసాదం పంచేనా బుబు? మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ప్లీజ్. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరినీ కాపాడాలని కోరుకుందాం డూడు. మీరు మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.